హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అడ్డా 247 తెలుగు అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. అండ్ ఈరోజు ఈ సెషన్లో ఫర్ కమింగ్ ఎగ్జామ్స్కి రీజనింగ్ క్వశ్చన్స్ ఎలా ఉండబోతున్నాయనేటువంటి సెషన్ మనం చేయబోతున్నాము. సో కాబట్టి ఎవరైతే లైవ్లో ఉన్నారో అందరూ కూడా మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. అదేవిధంగా కొత్తగా వచ్చిన వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేస్తూ ఉండండి. అండ్ ఖచ్చితంగా ఈ సెషన్లో మనం డిస్కస్ చేసేటువంటి క్వశ్చన్స్ అన్నీ కూడా రాబోయేటువంటి ఏపీపీఎస్సీ అవ్వచ్చు, టీఎస్పీఎస్సీ అవ్వచ్చు, ఎస్ఎస్సి అవ్వచ్చు, ఆర్ఆర్బీ ఎగ్జామ్స్ అవ్వచ్చు, అదేవిధంగా పోలీస్కి సంబంధించినటువంటి వేకెన్సీస్కి సంబంధించి నోటిఫికేషన్ అవ్వచ్చు. సో ప్రతి ఎగ్జామ్కి కూడా యూజ్ అవుతుంది కాబట్టి సో ప్రతి ఒక్కరు కూడా సెషన్ అయిపోయేంత వరకు చూస్తుండండి. So now today we have a 77% plus double validity offer on all the products. ఈ రోజు చివరి రోజు డబుల్ వ్యాలిడిటీ ఆఫర్ వచ్చేసి సో కాబట్టి ఎవరైనా ఏదైనా ప్రోడక్ట్ని అడ్డా 247 నుంచి పర్చేస్ చేయాలి అనుకుంటే మీరు Y212 అనే ప్రోమో కోడ్ యూజ్ చేసి పర్చేస్ చేసుకోండి అండ్ గెట్ దిస్ 77% ప్లస్ డబుల్ వ్యాలిడిటీ ఆఫర్ అండ్ డౌన్లోడ్ అడ్డా 247 యాప్ నుండి పర్చేస్ చేస్తే ఇంకా ఎక్స్ట్రా డిస్కౌంట్ అనేది మీకు రావడం జరుగుతుంది. మీరు మహాప్యాక్స్, లైవ్ క్లాసెస్, టెస్ట్ సిరీస్, ఈ బుక్స్ అండ్ బుక్స్ ఏది పర్చేస్ చేసినా మీకు అప్లికేబుల్ అవుతుంది. సో ఈ రోజే చివరి రోజు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా యూటిలైజ్ చేసుకోగలరు. అండ్ అదేవిధంగా మనకి ఏపీ అండ్ టీఎస్ మెగా ప్యాక్ అవైలబుల్గా ఉంది. ఈ మెగా ప్యాక్లో మీకు బ్యాంక్ ఎగ్జామ్స్, అదేవిధంగా ఎస్ఎస్సి అండ్ ఆర్ఆర్బి ఎగ్జామ్స్ అండ్ నెక్స్ట్ పోలీస్కి సంబంధించినటువంటి ఎగ్జామ్స్, అదేవిధంగా గ్రూప్ టూ టీఎస్పిఎస్సి గ్రూప్ 2, ఏపీపీఎస్సి గ్రూప్ 2, అదేవిధంగా ఇండివిజువల్ బ్యాచెస్ అయినటువంటి రీజనింగ్, క్వాంట్ అండ్ ఇంగ్లీష్. సో ఇవన్నీ కూడా మీకు ఈ బ్యాచ్లోనే ఇంక్లూడ్ అవుతాయి. దట్ మీన్స్ ఈ ప్రోడక్ట్లోనే ఇంక్లూడ్ అవుతాయి. సో ఈ రోజు కనుక మీరు పర్చేస్ చేసుకున్నట్లయితే ఇవన్నీ ప్రోడక్ట్స్ కూడా మీకు కేవలం 2600 రూపీస్కి మాత్రమే Y212 అనే ప్రోమో కోడ్ యూస్ చేస్తే 2 సంవత్సరాల వ్యాలిడిటీ రావడం జరుగుతుంది. ఈ రోజు చివరి రోజు. సో ప్రతి ఒక్కరూ కూడా యూటిలైజ్ చేసుకోండి. అండ్ ఎస్బీఐ క్లర్క్ ఫౌండేషన్ బ్యాచ్ కూడా అవైలబుల్గా ఉంది. ఇది కేవలం మీకు 1539 రూపీస్ మాత్రమే Y212 అనే ప్రోమో కోడ్ యూస్ చేసి జాయిన్ అయినట్లయితే. ఓకే గైస్, సో ఎవరైతే లైవ్లో ఉన్నారో ప్రతి ఒక్కరు కూడా లైక్ చేస్తూ, షేర్ చేస్తూ, సబ్స్క్రైబ్ చేస్తూ ఉండండి. దెన్ విల్ స్టార్ట్ విత్ ద ఫస్ట్ క్వశ్చన్ హియర్. సెలెక్ట్ ద రిలేటెడ్ వర్డ్ ఆర్ లెటర్ ఆర్ నంబర్ ఫ్రమ్ ద గివెన్ ఆల్టర్నేటివ్స్. రాజీవ్ గాంధీ ఎయిర్పోర్ట్, హైదరాబాద్. ఇందిరా గాంధీ ఎయిర్పోర్ట్. సో ఇందిరా గాంధీ ఎయిర్పోర్ట్ ఈజ్ లొకేటెడ్ ఇన్ విచ్ ప్లేస్? ఇక్కడ ప్లేసెస్ ఇచ్చారు: ముంబై, బెంగళూరు, ఢిల్లీ, కలకత్తా. సో ఆబ్వియస్లీ ఇట్ ఈస్ సెకండ్ వన్ ఈజ్ ద ఎయిర్పోర్ట్ లొకేటెడ్ ప్లేస్ కాబట్టి ఇట్ ఈస్ ఢిల్లీ ఈజ్ ద ఆన్సర్. దెన్ ముంబైలో, బెంగళూరులో, కలకత్తాలో ఉన్నటువంటి ఎయిర్పోర్ట్ నేమ్స్ ఏంటి? జస్ట్ కామెంట్. అండ్ సెకండ్ క్వశ్చన్ హియర్, సెలెక్ట్ ద రిలేటెడ్ వర్డ్ ఆర్ లెటర్స్ ఆర్ నెంబర్ పేర్ ఫ్రమ్ ద గివెన్ ఆల్టర్నేటివ్స్. TEWPAS, IVX క్వశ్చన్ మార్క్. సో ఇక్కడ టీ నుండి పీ కనుక చూసినట్లయితే ఇట్ ఈస్ -4 అండ్ ఈ నుండి ఏ ఇట్ ఈస్ -4 అండ్ W టు S ఈజ్ ఆల్సో -4. అండ్ ఇక్కడ నుంచి మనకి ఫస్ట్ లెటర్ -4, I is 9 -4 5 అంటే ఈ వస్తుంది. సో ఖచ్చితంగా B అండ్ D రాంగ్. సో ఈ రెండిట్లలో లాస్ట్ లెటర్ ఒకటి చెక్ చేసుకుంటే సరిపోతుంది. అండ్ X ఈజ్ -4, X ఈజ్ 24 -4 ఇట్ విల్ బి 20. సో దట్ ఈస్ T అనేది లాస్ట్లో రావాలి. ERT విల్ బి ద పర్ఫెక్ట్ ఆన్సర్. జస్ట్ -4 పొజిషన్స్ తీసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్, సెలెక్ట్ ద రిలేటెడ్ వర్డ్ ఆర్ లెటర్స్ ఆర్ నెంబర్ ఫ్రమ్ ద గివెన్ ఆల్టర్నేటివ్స్. PEON, QGRR, PQ, EG, PQNT +1, EGNT +2, OR is +3, NR is +4. అంటే +1 +2 +3 +4గా రిప్రజెంట్ చేస్తారు. ఇక్కడ చూడండి లాస్ట్లో ప్రతి లెటర్ కూడా డిఫరెంట్గానే ఉంది. సో కాబట్టి లాస్ట్ లెటర్కి +4 డైరెక్ట్గా అప్లై చేసుకుంటే ఏమవుతుంది మనకి? E is 5 + 4 9 అవుతుంది. 9 అంటే I is ద లాస్ట్ లెటర్. I లాస్ట్ లెటర్ మనకి ఈ ఆప్షన్లో మాత్రమే ఉంది. ఎస్, ఇట్ ఈస్ ఆప్షన్ B ఈజ్ పర్ఫెక్ట్ ఆన్సర్. వాటితో పాటు ఫోర్త్ క్వశ్చన్, select the related word or letter or number pair from the given alternatives. 167 43 245. 167 నుండి 43లా వస్తుంది. మొత్తం యాడ్ చేస్తే వస్తుందా? రాదు. మొత్తం మల్టిపుల్ చేస్తే వస్తుందా? 42 వస్తుంది. ఓకే, బట్ ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయండి. 6 7 42 +1 43 అవుతుంది.
అంటే లాస్ట్ 2 లెటర్స్ని మల్టిపుల్ చేసి ఈ ఫస్ట్ లెటర్ని యాడ్ చేస్తే, ఫస్ట్ నెంబర్ని డిజిట్ని యాడ్ చేస్తే 43 సాటిస్ఫై అవుతుంది. అదే 4 5s 20 ప్లస్ 2 22 షుడ్ బి ద పర్ఫెక్ట్ ఆన్సర్. అంటే 3 డిజిట్ నెంబర్లో లాస్ట్ 2 డిజిట్స్ని మల్టిపుల్ చేసి ఫస్ట్ డిజిట్ని యాడ్ చేస్తే సరిపోతుంది. And find out the odd word or letter or number from the given alternatives: hazy, cloud, translucent and transparent. ఇచ్చినటువంటి అన్ని వర్డ్స్లలో, ఇచ్చినటువంటి ప్రతి వర్డ్లో ట్రాన్స్పరెంట్ కాకుండా రిమైనింగ్ అన్నీ కూడా సినోనిమ్స్ అండి. ఓకే, సో అంటే ఆప్షన్ ఏ, బి, సి అనేవి సినోనిమ్స్, బట్ ఎక్సెప్ట్ ట్రాన్స్పరెంట్ ఇది డిఫరెంట్ వర్డ్. Next, find out the odd word or letter or number pair from the given alternatives: IDD, 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 AGG, UTT, RE. ఇక్కడ మీకు క్లియర్గా అబ్జర్వ్ చేసుకోవచ్చు, ప్రతి దానిలో 2 లెటర్స్ ఉన్నాయి. ఏంటి? కాన్సోనెంట్స్ లెటర్స్ ఉన్నాయి. ఓన్లీ సింగిల్ ఓవెల్ ఉంది. బట్ ఆప్షన్ డిలో 2 ఓవెల్స్ 1 కాన్సోనెంట్ ఉంది. అంటే ఇది డిఫరెంట్ కదా. అంటే లెటర్స్ రిపీట్ అయ్యాయి కాబట్టి మనకి ఈజీగా స్ట్రైక్ అవుతుంది ఇది. నెక్స్ట్ వన్, ఫైండ్ అవుట్ ద ఆడ్ వర్డ్ ఆర్ లెటర్స్ ఆర్ నంబర్ పేర్ ఫ్రమ్ ద గివెన్ ఆల్టర్నేటివ్స్: 286, 374, 143 అండ్ 279. ఇక్కడ కూడా మీకు 2 + 6 = 8, 3 + 4 = 7, 1 3 4, 9 అండ్ 2 ఇట్ విల్ బి 11 ఉండాలి. సో కాబట్టి ఖచ్చితంగా ఆప్షన్ డిఏ ఆన్సర్ అవుతుంది. సో ఇట్స్ అ డి. నెక్స్ట్, ఆబ్వియస్లీ ఇక్కడ కూడా సింపుల్ ఆన్సర్: 358, 358, 358. అంటే 358 అనేది రిపీటెడ్ డిజిట్స్ ఇన్ ఫస్ట్ 3 ఆప్షన్స్. బట్ ఆప్షన్ డిలో 240 ఇస్ దేర్, సో ఇట్ ఈస్ డిఫరెంట్. A series is given with one term missing. Choose the correct alternative from the given ones that will complete the series: 1000, 10,000, lakh, 10 lakh. Next, 1000, 10,000, 1 lakh, 10 lakh. Next ఏం రావాలి? It's a crore. Yes, it is crore. Crore తర్వాత 10 crore. సో ఆ విధంగా మనకి ఇంక్రీజ్ అవుతూ ఉంది. సో సీక్వెన్స్. నెక్స్ట్ గైస్, ఎవరైతే లైవ్లో ఉన్నారో ప్రతి ఒక్కరు కూడా లైక్ చేస్తూ, షేర్ చేస్తూ, సబ్స్క్రైబ్ చేస్తూ ఉండండి. ఓకే, నేను నెక్స్ట్ డే లైవ్ తీసుకుంటాను, ఈరోజు మనకి పాసిబుల్ అవ్వలేదు. ఏ సిరీస్ ఈస్ గివెన్ విత్ వన్ టర్మ్ మిస్సింగ్. చూస్ ద కరెక్ట్ ఆల్టర్నేటివ్ ఫ్రమ్ ద గివెన్ వన్స్ దట్ విల్ కంప్లీట్ ద సిరీస్: ఏబిసి, బిడిఎఫ్, డిహెచ్ఎల్. ఓకే, ఇక్కడ చూడండి, ఏబిసి ఇట్ ఈస్ +1, బిడిఎఫ్ ఇట్ ఈస్ +2, డిహెచ్ ఇట్ ఈస్ +4, హెచ్ నుండి ఎల్ +4. అంటే 2ABD ఫస్ట్ లెటర్ చెక్ చేయండి, 1 +1 +2, నెక్స్ట్ +4 అవుతే డి +4 హెచ్ అవుతుంది. హెచ్కి తర్వాత నెక్స్ట్ 8, ఎందుకంటే ఇక్కడ డబుల్ అవుతుంది కాబట్టి నెక్స్ట్ +8 రావాలి. 8 వస్తే మనకి పి వస్తుంది. నెక్స్ట్ +8 అంటే ఎక్స్ అవుతుంది. హెచ్పిఎక్స్ ఇస్ ద ఆన్సర్. ఎస్, ఇట్ ఈస్ ఆప్షన్ బి. అంటే మధ్యలో +1 +2 +4 +8 +16 నెక్స్ట్ +32 ఆ విధంగా ఇంక్రీజ్ అవుతా ఉంది సీక్వెన్స్. ఫైండ్ అవుట్ ద ఆడ్ వర్డ్, లెటర్ ఆర్ నంబర్ పేర్ ఫ్రమ్ ద గివెన్ ఆల్టర్నేటివ్: POR. POR should be PO, it is -1, OR it is +3. ఓకే, అండ్ నౌ ఇక్కడ కూడా -1 కాదు, ఇది -1, ఇది +1 అవుతుంది. ST ఇది +1, సో ఇది +3 కాదు. ఎక్కడ కూడా -1 +3 +1 +3 కూడా ఎక్కడ సాటిస్ఫై అవ్వడం లేదు. మరి ఎలా తీసుకోవాలి? POR MEF TUD. ఇక్కడ చూడండి, డిఫరెన్స్ అనేది మనకి కామన్గా లేనప్పుడు ఓవెల్స్ చెక్ చేసుకుంటే ఫస్ట్ 3 ఆప్షన్స్లో 3 ఓవెల్స్ ఉన్నాయి, అంటే సింగిల్ ఓవెల్ ఉంది ప్రతి వర్డ్లో. బట్ ఇక్కడ వితౌట్ ఓవెల్ కాబట్టి ఎస్, ఇట్ ఈస్ ఆప్షన్ డి. వీ కెన్ టేక్ ద ఆన్సర్.
Find out the odd word or letter or number pair from the given alternatives. 636. Obviously it's very clear. 36, 49, 64, 89. What will be the answer? 6 square 36, 7 square 49, 8 square 64, 9 square. It is the answer. 9 square, it should be 81. But 89 ఉంది అక్కడ. Okay, next. Find out the odd word or letter or number pair from the given alternatives. 1728. 1728 ఏంటండి? It is 12 square. 219 square ఏంటి? 297, it is the 13 square. 2744 ఏంటి? 14 square. Okay, but 32 sorry, it is cube, not squares. Okay, so it is 3266. It's not a square value, so or cube value. So ఖచ్చితంగా it is option C అనేది ఆన్సర్ అవుతుంది. Next, 14th question, and a series is given with one term missing. Choose the correct alternative from the given ones that will complete the series. Jupiter question mark Uranus Neptune. బృహస్పతి క్వశ్చన్ మార్క్ యురేనస్ నెప్ట్యూన్ ఉన్నారు. సో బృహస్పతి తర్వాత జూపిటర్ తర్వాత రావాల్సినటువంటి నెక్స్ట్ ప్లానెట్ ఏంటి? సో జూపిటర్, దెన్ సాటర్న్, that is Shani. Option A. Jupiter, Saturn, Uranus, Neptune. Next, a series is given with one term missing. ikkada kuda TU plus 1, UW plus 2, W and Z plus 3. Next plus 4 రావాలి. Z తర్వాత plus 4, it is D. ఆబ్వియస్లీ డి అనేది మనకి ఆప్షన్ బిలో ఉంది కాబట్టి దట్స్ డైరెక్ట్లీ ఆప్షన్ బి ఈజ్ ద ఆన్సర్. ఓకే, నెక్స్ట్, ఏ సిరీస్ ఈస్ గివెన్ విత్ వన్ టర్మ్ మిస్సింగ్. ఇక్కడ కూడా ఆర్పి, డిఎం, ఎస్క్యూ, సిఎల్, టిఆర్. ఇక్కడ చూడండి మనకి ఏదైనా దగ్గరలో ఉన్నటువంటి రిలేషన్స్ ఉన్నాయా? సో ఇక్కడ దగ్గరలో ఉన్నటువంటి రిలేషన్స్ అంటే ఆర్ నుండి డీకి తీసుకుంటామో తీసుకోలేం కదా, బట్ ఆర్ నుండి ఎస్ తీసుకోవచ్చు. ఆర్ఎస్ తర్వాత టీ, ఓకే, దెన్ పిక్యూఆర్, ఇవన్నీ కూడా +1 సీక్వెన్సెస్. ఓకే, దెన్ ఇక్కడ డి, సి, -1, సి నుండి -1 రావాలి అంటే ఏమొస్తుంది మనకి? బి వస్తుంది. ఓకే, అండ్ M and L -1, L నుంచి -1, 12 -1, it is K, BK. It is option D is the perfect one. Next, a series is given with one term missing. Choose the correct alternative from the given ones that will complete the series. -1 1. -1 నుండి 1 కి డిఫరెన్స్ ఎంత అండి? -1 నుండి 0 కి 1, 0 నుండి 1 కి 1 అంటే +2. ఇక్కడ నుండి ఇక్కడికి ఇట్ ఈజ్ +3. ఫ్రమ్ హియర్ టు హియర్ +5. ఫ్రమ్ హియర్ టు హియర్ +7. నెక్స్ట్ రావాల్సింది ఏంటి? +2, 3, 5, 7. దీస్ ఆల్ ఆర్ ప్రైమ్ నెంబర్స్ స్టార్టింగ్ ఫ్రమ్ 2. సో ప్రైమ్ నెంబర్స్ కాబట్టి నెక్స్ట్ రావాల్సినటువంటి ప్రైమ్ నెంబర్ 11. సో 16 + 11 విల్ బి 27. ఓకే, ఆప్షన్ బి. నెక్స్ట్ ఇక్కడ syllogism question. Some notes are coins. Some notes are coins. No coin, this is coin, is a card. Okay, all cards can be notes. All cards can be notes. All cards can be notes. Card is here, note is here. Yes, మొత్తం కార్డ్ అనేది can be notes అనేది అవుతుంది. Okay, so first one is true. Total card can be possibility of notes అనేది అవుతుంది. Some notes are neither coins nor cards. Some notes are neither coins. కొన్ని
నోట్స్ అనేవి కాయిన్స్ కాదు అంటున్నారు. సో మనకి కొన్ని నోట్స్ అనేవి కాయిన్స్ కాదు అనేది స్టేట్మెంట్లో మనకి ఎక్కడైనా రిప్రజెంట్ చేశారా? చేయలేదు. అంటే మనకి నోట్స్కి కాయిన్స్కి నెగటివ్ అనేది డిసైడ్ చేయలేము డైరెక్ట్గా డెఫినెట్గా. సో కాబట్టి మనం ఇది ఆన్సర్గా తీసుకోలేము. దాట్స్ వీ కెన్ గో విత్ దట్ ఓన్లీ వన్. ఓకే, సో ఇక్కడ ఎన్ అండ్ కార్డ్లో ఆల్ కార్డ్స్ క్యాన్ బి నోట్స్ అవుతుంది, బట్ ఆల్ నోట్స్ క్యాన్ బి కార్డ్స్ అనేది అవ్వదు. నౌ ఇఫ్ 27th December 2009 was Thursday, okay, then what day of the week was it on 1st March 2010? ఇప్పుడు 27th December 2009 అన్నారు. ఓకే, అంటే డిసెంబర్ తర్వాత జనవరి, ఫిబ్రవరి, మార్చ్ కదా. సో డిసెంబర్లో ఆల్రెడీ 31 డేస్ ఉంటాయి. 31లో 27 గాన్, అంటే రిమైనింగ్ ఏంటి 28, 29, 30, 31 అంటే 4 డేస్ ఉంటాయి. అండ్ జనవరిలో 31 డేస్ ఉంటాయి, జనవరి 2010లో. ఫిబ్రవరిలో ఎన్ని ఉంటాయి? 28 డేస్ ఉంటాయి. ఓకేనా. అండ్ మనం ఫస్ట్ ఫైండ్ అవుట్ చేయాల్సిన మార్చ్ కాబట్టి 1st మార్చ్ తీసుకోవాలి. సో ఇవన్నీ కూడా డివైడెడ్ బై 7 చేస్తే 28 డైరెక్ట్గా క్యాన్సిల్ అయిపోతుంది. ఓకేనా. అండ్ ఇక్కడ ఏంటి 4, ఇక్కడ డివైడెడ్ బై 7 చేస్తే మనకు రావాల్సినటువంటిది 3, ఇక్కడ 1, 4 + 3 క్యాన్సల్ 1 అంటే ఏంటి? ఈ థర్స్డేకి +1 అంటే ఫ్రైడే ఆన్సర్ అవుతుంది. ఇట్ ఈస్ ఆప్షన్ బి. క్లియర్ గైస్, మనకి 2009 నుండి 10 వరకు ఫైండ్ అవుట్ చేస్తున్నాము. 9లో డిసెంబర్ 27th ఉంది కాబట్టి ఆ 27 ఇచ్చిన డేట్ కాకుండా రిమైనింగ్ డేస్ తీసుకోవాలి. రిమైనింగ్ డేస్ ఎన్ని ఉంటాయి? డిసెంబర్లో 4 డేస్ ఉంటాయి. దాని తర్వాత జనవరి 2010 ఎంటర్ అవుతుంది. సో జనవరిలో 31 డేస్, ఫిబ్రవరిలో 28 డేస్. మనం మార్చి 1st ఫైండ్ అవుట్ చేస్తున్నాం కాబట్టి మార్చి 1st కూడా ఇంక్లూడ్ చేసుకోవాలి. సో అవి టోటల్ డివైడెడ్ బై 7 చేస్తే రిమైనింగ్ ఆడ్ డేస్ వస్తాయి. 1 ఆడ్ డే, ఆ 1 ఆడ్ డేని థర్స్డేకి యాడ్ చేయాలి. Arrange the given words in the sequence in which they occur in the dictionary. Obstacle, obscure and obsession and abstract. OBS is a common, S వరకు కామన్ అండి. తర్వాత TCET ఉంది, ఆబ్వియస్లీ ఇది ఫస్ట్ వస్తుంది. సో కాబట్టి 2 అనేది స్టార్టింగ్లో ఉండాలి. పర్ఫెక్ట్. సో అబ్స్క్యూర్ అనేది స్టార్టింగ్లో ఉంటుంది, ఎందుకంటే ఓబిఎస్ తర్వాత మనకి స్టార్టింగ్ లెటర్ సి వస్తుంది కాబట్టి అన్నింటికంటే ముందు. దట్ 2 అనేది ఓన్లీ ఆప్షన్ 3లోనే ఫస్ట్ ప్లేస్లో ఉంది. నెక్స్ట్ 21 ఫ్రైడ్ 0000 ఎఫ్ ఓకే 78 7 and 8 చూడండి ఫైర్డ్ 1 and 2 ఆర్ ఓకే 00 మళ్ళీ ఎఫ్ ఉంది, ఎఫ్ అనేది రాకూడదు. సో కాబట్టి ఫస్ట్ ఆప్షన్ ఈజ్ రాంగ్. సెకండ్ 9 and 7 ఎఫ్ 8 and 7 ఐ ఎఫ్ఐ 9 and 5 ఆర్ 7 and 5 ఈ ఓకే 6 and 5 డి FIRED ఎస్. పర్ఫెక్ట్, ఇట్ ఈస్ ఆప్షన్ 2. నెక్స్ట్, introducing a girl, Poonam says she is the daughter of. ఎవరు డాటర్? ఎవరైతే గర్ల్ని చూపిస్తున్నారో ఆ గర్ల్ డాటర్ అంటే ఎవరికి డాటర్? ఆఫ్ ద ఓన్లీ సిస్టర్ ఆఫ్ ద సన్ ఆఫ్ మై మదర్. మా మదర్ వల్ల, పూనం కదా, పూనం వల్ల, మదర్ వల్ల, ఓన్లీ సిస్టర్ ఆఫ్ ద సన్ ఆఫ్ అంటే మా మదర్ వాళ్ళ సన్కి, ఓన్లీ సిస్టర్కి డాటర్ అంట. దట్ గర్ల్ ఈస్ హియర్. మా మదర్ వల్ల, పూనం చెప్తుంది ఏమని? మా మదర్ వల్ల ఓన్లీ సన్కి ఓన్లీ సిస్టర్. మా మదర్ వల్ల సన్కి ఓన్లీ సిస్టర్కి డాటర్ అవుతే దెన్ హౌ ఇస్ దట్ గర్ల్ రిలేటెడ్ టు పూనం? దట్ ఈస్ the daughter of that Poonam. That girl is the daughter. Okay. Next,
ఇఫ్ ఏ మిర్రర్ ఈస్ ప్లేస్డ్ ఆన్ ద లైన్ ఎంఎన్ లైన్ పైన మిర్రర్ ఉంచినట్లయితే దెన్ విచ్ ఆఫ్ ద ఆన్సర్ ఫిగర్ ఈజ్ రైట్ ఇమేజ్ ఆఫ్ ది గివెన్ ఫిగర్. సో ఇమేజ్కి రైట్ ఏమవుతుంది ఇక్కడ చూడండి, ఈ డాట్ అనేది లెఫ్ట్లో ఉంది కాబట్టి ఖచ్చితంగా రైట్లో రావాలి. సో రైట్లో రావాలి కాబట్టి ఇక్కడ లెఫ్ట్లోనే ఉంది, ఇట్ ఈజ్ రాంగ్. అండ్ ఇక్కడ బాటంలో ఉంది, ఇది కూడా రాంగ్. ఇక్కడ ఏ విధంగా ఉంది, ఇలా వచ్చి డాట్ ఉంది. సో అంటే మనకి ఏ విధంగా రావాలి, ఇలా వచ్చి ఇటు సైడ్ డాట్ రావాలి. ఓకేనా. సో కాబట్టి అలా ఉన్నటువంటి డాట్ ఎక్కడ ఉంది, ఆప్షన్ బిలోనే ఉంది, ఆప్షన్ సి కాదు. సి ఈజ్ ద రాంగ్, దెన్ ఆబ్వియస్లీ డి, ఎందుకంటే మనకి ఈ ఫిగర్ అనేది చేంజ్ అవ్వాలి కాబట్టి. నెక్స్ట్ క్వశ్చన్, ఐడెంటిఫై ద డయాగ్రామ్ దట్ బెస్ట్ రిప్రజెంట్స్ ద రిలేషన్షిప్ అమాంగ్ ద గివెన్ క్లాసెస్ animals, lion, tiger. So lion and tiger both are animals but both are different. Obviously it is option A is a perfect answer. Animal lo tiger and lion is a different animals. Okay. Next 25th question. Here ఒక పేపర్లో హాఫ్ ఆఫ్ ద రైట్ పార్ట్ ఈస్ ఫోల్డెడ్ లెఫ్ట్ సైడ్. ఓకే, మనకి ఇలా వచ్చింది. దీని తర్వాత పైన హాఫ్ పార్ట్ అండ్ క్రింది హాఫ్ పార్ట్ ఇలా మిడిల్కి ఫోల్డ్ చేశారు. సో మిడిల్కి ఫోల్డ్ చేసి ఇక్కడ సర్కిల్ రిప్రజెంట్ చేస్తారు. అంటే పైకి ఓపెన్ చేస్తే మనకి ఇక్కడ ఒక పార్ట్ వస్తుంది, అంటే ఇక్కడ ఒక సర్కిల్. కిందికి ఓపెన్ చేస్తే కిందికి ఒక సర్కిల్ వస్తుంది. ఓకేనా. మళ్ళీ ఈ పార్ట్ని మొత్తం రైట్ సైడ్ ఓపెన్ చేస్తే రైట్ సైడ్ కూడా 1 2 3 సర్కిల్స్ రావడం జరుగుతుంది. ఎస్, ఇట్ ఈస్ పర్ఫెక్ట్లీ ఆప్షన్ ఏ అనేది ఆన్సర్. సో ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా బై అబ్జర్వ్ చేసి మనం ఆన్సర్ చేయాల్సినటువంటి, నో నీడ్ టు యూస్ పెన్ అండ్ పేపర్. సో గైస్, ఎవరైతే లైవ్లో ఉన్నారో ప్రతి ఒక్కరు కూడా లైక్ చేస్తూ, కొత్తగా వచ్చిన వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేస్తూ ఉండండి. అండ్ 26th క్వశ్చన్, ఇన్ ఏ సర్టెన్ కోడ్ లాంగ్వేజ్ నైజీరియా ఈజ్ రిటర్న్ సమ్ సింబాలిక్ వే, హౌ ఈజ్ జింజర్ ఈజ్ రిటర్న్ ఇన్ దట్ కోడ్ లాంగ్వేజ్ అన్నారు. సో ఇక్కడ చూడండి, GINGER అన్నీ కూడా రిపీటెడ్. సో జీ లెటర్ ఏంటి, థర్డ్ లెటర్, అంటే స్క్వేర్ వస్తుంది, అంటే ఆప్షన్ డి రాంగ్. అండ్ ఆర్ అనేది లాస్ట్లో ఉంది కాబట్టి ఆర్ ఏంటి, లాస్ట్ నుంచి థర్డ్ 1 2 3, అంటే క్వశ్చన్ మార్క్ లాస్ట్లో ఉండాలి. సో అన్నిట్లలో క్వశ్చన్ మార్క్ ఉంది. ఇక్కడ చూడండి, ఫస్ట్ 3 లెటర్స్ అన్నీ కూడా సేమ్. సో ఫోర్త్ లెటర్ చెక్ చేయండి, 1 2 3 4, జీ పొజిషన్ ఖచ్చితంగా స్క్వేరే ఉండాలి. సో ఖచ్చితంగా ఫోర్త్ లెటర్ సో ఈ విధంగానే ఉండాలి కాబట్టి ఆప్షన్ బినే పర్ఫెక్ట్ ఆన్సర్ అవుతుంది. 26th వన్, జస్ట్ రెస్పెక్టివ్ పొజిషన్ లో ఉన్నటువంటి సమ్ సింబల్. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ క్వశ్చన్ ఇన్ ద ఫాలోయింగ్ క్వశ్చన్ సెలెక్ట్ ద మిస్సింగ్ నెంబర్ ఫ్రమ్ ద గివెన్ సిరీస్ అన్నారు. ఇక్కడ ఆల్మోస్ట్ అన్నీ కూడా 2 డిజిట్ నెంబర్స్ ఉన్నాయి. సో ఇవి రెండు యాడ్ చేస్తే ఇది సాటిస్ఫై అవుతుందా, 60 అవుతుంది. ఇవి రెండు యాడ్ చేస్తే ఇది అవుతుందా, అవ్వడం లేదు. అడిషన్ కాదు, డిఫరెన్స్ తీసుకున్నా కాదు, మల్టిపుల్ తీసుకుంటే ఇంకా పెద్ద వాల్యూ వస్తుంది. అవి స్క్వేర్ వాల్యూస్ కాదు, క్యూబ్ వాల్యూస్ కాదు. మరి ఎలా తీసుకోవాలి, ఇవన్నీ తర్వాత మనం చెక్ చేసుకోవాల్సినటువంటిది పాసిబిలిటీ అడిషన్. సో ఇక్కడ రోలో కానీ కాలంలో కానీ మీరు అడిషన్ చెక్ చేసుకుంటే 45 ప్లస్ 50 ప్లస్ 60, 50 ప్లస్ 60 ఎంత, 110, 110 ప్లస్ 45 155 అవుతుంది అడిషన్ మొత్తము కూడా. ఇదేమవుతుంది, 51 ప్లస్ 49 100, 100 ప్లస్ 55 155. ఇక్కడ కూడా మొత్తము యాడ్ చేస్తే మనకి 60 అండ్ 20 80, 80 91, 91కి ఏ నెంబర్ యాడ్ చేస్తే మనకి సాటిస్ఫై అవుతుంది, ఇట్ షుడ్ బి 64. 64 plus 65 129 plus 26 will be 155. And next one, if minus means plus, into means divide, divide means multiply, and plus means minus. (26 minus 400) into means divided by 20, minus means plus 21, divide means into 12. So plus means minus, into means divide, minus means it's a plus, and divide means into. So మొత్తము కూడా చెక్ చేసుకుంటే and it will be 20. And 26 minus 20 plus 21 12s,
21 10s 210, 21 2s 42. అంటే ఏమవుతుంది, ఇది 252 అవుతుంది. సో 26 ప్లస్ 252 మైనస్ 20 అంటే ఇట్ విల్ బి 6 యాడ్ అవుతుంది, ఇట్ విల్ బి 258. అదే కదా, ఇవి రెండు డైరెక్ట్ తీసుకున్నట్లయితే మనకి డిఫరెన్స్ 6 252 ప్లస్ 6 విల్ బి 258. Which set of letters when sequentially placed at the gaps in the given letter series shall complete it? ఎన్ని పొజిషన్స్ ఉన్నాయి, 1 2 3 4 5 6 7 8 9 10 11 12. 12 ఉన్నప్పుడు మనం 3 3 తీసుకోవచ్చు, 4 4 తీసుకోవచ్చు. ఇక్కడ 3 3 తీసుకుంటే సో ఇక్కడ డాష్ మధ్యలో బి ఉంది, ఏ ఇక్కడ డిఫరెంట్గా ఉన్నాయి. ఓకే, 4 4 తీసుకోండి, 1 2 3 4 1 2 3 4 4. బీబీఏఏ అనుకుంటే బీబీఏఏ, ఇక్కడ బీబీఏఏ రావడం లేదు కదా మరి. సో ఇక్కడ కూడా మనకి ప్యాటర్న్ అనేది డిఫరెంట్గా ఉంది. మరి ఎలా చెక్ చేసుకోవాలి, ఇక్కడ చూడండి బీ అనేది దగ్గర ఉంది. ఓకేనా, సో ఇక్కడ ఒకవేళ డబల్ ఏ తీసుకుంటే లైక్ దిస్, ఏబి ఏఏ బీబీ ఏఏఏ బీబీబీ అంటే మనకు వచ్చినటువంటిది ఏబి ఏఏబిబి ఇంక్రీజ్ అవుతూ ఉన్నాయి, ఏఏఏ బిబిబి అంటే మనకు వచ్చినటువంటి ఆన్సర్ ఏఏఏబి. ఎస్, ఇట్ ఈస్ ఆప్షన్ బి ఈజ్ అ పర్ఫెక్ట్. A cat is chasing a mouse. The cat is moves towards north for 25 meters. ఓకే, నార్త్కి 25 meters వచ్చింది. టేక్స్ ఎ రైట్ టర్న్ అండ్ 100 meters. ఓకే, దెన్ టర్న్ సౌత్ అండ్ 25 meters. ఓకే, ఫర్దర్ ఫైనలీ టర్న్స్ లెఫ్ట్ అండ్ 55 meters, లెఫ్ట్ సైడ్ 55 meters వచ్చింది. వాట్ ఈస్ ద డిస్టెన్స్ బిట్వీన్ ఇనిషియల్ అండ్ ద ఫైనల్ ప్లేస్ ఆఫ్ ద క్యాట్? సో దిస్ ఈస్ ద డిస్టెన్స్ 55 ప్లస్ 100 155. ఇట్ షుడ్ బి ద పర్ఫెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఇట్స్ వెరీ సింపుల్ వన్. గైస్, ఎవరైతే లైవ్లో ఉన్నారో ప్రతి ఒక్కరు కూడా లైక్ చేస్తూ, షేర్ చేస్తూ, సబ్స్క్రైబ్ చేస్తూ ఉండండి. అండ్ అదండి ఈరోజు 30 క్వశ్చన్స్. ఈరోజు మీకు లైవ్ తీసుకోవడం నాకు పాసిబుల్ అవ్వలేదు, సో కాబట్టి నెక్స్ట్ డే ఖచ్చితంగా లైవ్ తీసుకుంటాను. అండ్ ఈరోజు కనుక మీరు ప్రొడక్ట్స్ చూసినట్లయితే ఈరోజు ద లాస్ట్ డే ఫర్ డబల్ వ్యాలిడిటీ. ఓకే, సో కాబట్టి ఎవరైతే ఏదైనా ప్రోడక్ట్ పర్చేస్ చేసుకోవాలి అంటే Y212 అనే ప్రోమో కోడ్ యూజ్ చేసి పర్చేస్ చేసుకోండి, మీకు ఆ డబల్ వ్యాలిడిటీ అనేది పొందవచ్చు. అండ్ రీజనింగ్ కనుక పర్చేస్ చేసుకోవాలి అంటే Y212 కోడ్ యూజ్ చేస్తే 670 రూపీస్కి మాత్రమే వస్తుంది. అండ్ మ్యాథ్స్ బ్యాచ్కి అయితే సో కేవలం 714 ఫర్ Y212 అండ్ 2 ఇయర్స్ వ్యాలిడిటీ వస్తాయండి. జనరల్గా మన దగ్గర 1 year వ్యాలిడిటీ ఉంటుంది, ప్లస్ 1 year కలిపి మీకు 2 years వ్యాలిడిటీ అనేది రావడం జరుగుతుంది. అండ్ దీంతో పాటు ఎస్బీఐ క్లర్క్ ఫౌండేషన్ బ్యాచ్ కూడా అవైలబుల్గా ఉంది, ఆల్రెడీ స్టార్ట్ అయింది, రన్ అవుతుంది. ఇంగ్లీష్ బ్యాచ్, రీజనింగ్, మ్యాథ్స్ క్లాసెస్ రన్ అవుతున్నాయి. అండ్ ఒక్కొక్కటి డిఫరెంట్ టైమ్ స్లాట్లో ఉన్నాయి. అండ్ 1539 రూపీస్కి మాత్రమే Y212 అనే ప్రోమో కోడ్ యూజ్ చేసి జాయిన్ అయినట్లయితే సో ఇంత తక్కువ కాస్ట్కి మళ్ళీ నెక్స్ట్ ప్రొడక్ట్స్ ఉండకపోవచ్చు. ఒకవేళ నెక్స్ట్ డబుల్ వ్యాలిడిటీ ఇచ్చినా కూడా ప్రైజెస్ ఇంత తక్కువకు రాకపోవచ్చు. సో కాబట్టి ప్రైజెస్ తక్కువగా ఉన్నాయి, వాటితో పాటు డబుల్ వ్యాలిడిటీ ఉంది కాబట్టి యూటిలైజ్ this great offer. అండ్ ఏపీ ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ బ్యాచ్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ రెండు కూడా, ప్రిలిమ్స్కి మెయిన్స్కి రెండింటికి కలిపి 1099 రూపీస్ Y212 అనే ప్రోమో కోడ్ యూజ్ చేసి జాయిన్ అయినట్లయితే సో ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ రెండు కూడా ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ కేవలం 1000 రూపీస్ గైస్, ప్లస్ డబల్ వ్యాలిడిటీ ఈరోజు. సో కాబట్టి Y212 కోడ్ రిమెంబర్ అండ్ అప్లై అండ్ గెట్ దిస్ ప్రోడక్ట్. అండ్ ఎస్ఎస్సి జీడీ కూడా అవైలబుల్గా ఉంది, 1033 రూపీస్కి మాత్రమే Y212 కోడ్ యూజ్ చేస్తే. వీటితో పాటు ఏపీపీఎస్సి గ్రూప్ 2 బ్యాచెస్ అవైలబుల్గా ఉన్నాయి, టీఎస్పీఎస్సి గ్రూప్ 2 ఆల్సో. కేవలం మీకు 18-14 రూపీస్కి మాత్రమే మీకు Y212 ప్రోమో కోడ్ యూజ్ చేసి సో జాయిన్ అయినట్లయితే కేవలం 1800 రూపాయలకి మాత్రమే 2 సంవత్సరాల వ్యాలిడిటీతో మీకు ఈ ప్రోడక్ట్ అనేది అవైలబుల్గా ఉంది. సో కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ఆఫర్ని యూటిలైజ్ చేసుకోండి. అండ్ ఈ రోజే చివరి రోజు డబుల్ వ్యాలిడిటీకి సంబంధించి. ఓకే, అండ్ దాంతోపాటు మెగా ప్యాక్ అవైలబుల్గా ఉంది, లైవ్ క్లాసెస్, టెస్ట్ సిరీస్, ఇండివిజువల్ సబ్జెక్ట్ బ్యాచెస్, ఆల్ వీడియో కోర్సెస్, రివిజన్ బ్యాచెస్, ఇంటర్వ్యూ ప్రిపరేషన్ బ్యాచెస్ అన్నీ కూడా వస్తాయి. సో కేవలం 2617 రూపీస్ మాత్రమే Y212 అనే
ప్రోమో కోడ్ యూస్ చేసి జాయిన్ అయినట్లయితే మీకు డబుల్ వ్యాలిడిటీ వస్తుంది, అది ఫర్ 2 ఇయర్స్కి. సో కాబట్టి ప్రతి ఒక్కరు కూడా యూటిలైజ్ చేసుకోండి ఈ యొక్క బిగ్గెస్ట్ ఆఫర్ని. సో మెగా ప్యాక్ అనేది మళ్ళీ 2600కి ప్లస్ డబుల్ వ్యాలిడిటీ రాకపోవచ్చు. ఒకవేళ డబుల్ వ్యాలిడిటీ వచ్చిన 3500 ప్లస్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. సో కాబట్టి ప్రైస్ ఆఫర్ రెండు కూడా మనకి అందుబాటులో ఉన్నాయి. సో మంచి ఆఫర్స్. సో కాబట్టి ప్రతి ఒక్కరు కూడా యూటిలైజ్ చేసుకోగలరు. అండ్ దాట్స్ ఇట్ ఫర్ ద డే. అండ్ ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అండ్ అందరు కూడా స్టే హోమ్ అండ్ స్టే సేఫ్ అండ్ హెల్దీ అండ్ ప్రొటెక్ట్ యువర్ సెల్ఫ్ అండ్ యువర్ ఫ్యామిలీ అండ్ నైబర్స్ ఆల్సో. అండ్ థ్యాంక్ యూ. అండ్ నెక్స్ట్ సెషన్లో మళ్ళీ లైవ్లో కలుసుకుందాం. అంటిల్ దెన్ వాచ్ అడ్డా 247 తెలుగు ఛానల్. అండ్ థ్యాంక్ యూ. హ్యావ్ ఎ గ్రేట్ డే.